హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను అఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా లేననమాట, కొంచెం సాడ్గా ఉన్నానమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, నేను ఈసారి అయితే దసరా పండగకి అయితే పోలేదు. అండ్ ఇంకా ఇది వచ్చేసి వీడియో మొత్తం మమ్మీ వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది అనమాట. ఇది మన ఇంటికాడనే బతుకమ్మ ఆడుతున్నారు మమ్మీ వాళ్ళ ఇంటికాడ. అందరూ ఇంటి పక్కల అక్క వాళ్ళు, రెంట్కున్న అక్క వాళ్ళు అందరూ కలిసి మస్తు ఎంజాయ్ చేస్తారు. దగ్గరుంటే ఖచ్చితంగా పోతాం కదా పండగలకి. మస్తు బాధ అనిపిస్తుంది అనమాట ఈసారి పోతలేనని. మెయిన్గా ఏంటంటే మన మమ్మీ వాళ్ళని చూసి ఒక 1 మంత్ అయింది అంతే. నేను ఇక్కడికి వచ్చి 1 మంత్ 15 డేస్ అట్లా అవుతుందేమో అంతే. మన మమ్మీ వాళ్ళకన్నా ఎక్కువ పండగలు మళ్ళీ రావు కదా. మన వాళ్ళు అయితే ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి, అని పండుగలు మనం పోయినప్పుడు రావు కదా, 1 ఇయర్కి ఒకసారి వస్తాయి. చాలా మిస్ అవుతున్నాను అనమాట పండుగనైతే. అండ్ మీరైతే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఇంటికాడ బతుకమ్మలు ఆడుకుంటా. తెలంగాణలో అయితే ఇంకా చెప్పనే వద్దు, ఫుల్ ఆడతారనమాట. దసరా ఫెస్టివల్ అంటేనే ఇంకా ధూమ్ ధామ్ ఉంటుంది. ఇక్కడ ఢిల్లీలో అయితే దుర్గామాతలు పెడతారేమో అనుకున్నాను నేను. దుర్గామాతను కూడా పెడతలేరు అనమాట. నేను మొన్న ఒక రోజు పోయి వచ్చిన, చూపిస్తాను మీకు ఇక్కడ సైడ్ ఎట్లా చేస్తారు ఫెస్టివల్ అని. అది కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా తీసి. చాలా బాగుంటాయి పూజలు, ఇట్లా మంచిగా చేస్తారు. కానీ దుర్గామాతను అయితే పెట్టారనమాట. చిన్న ఫోటో అట్లా పెట్టి పూజిస్తారు అంతే. ఇంకా మన దిక్కేమో బతుకమ్మలు ఆడుడు, బతుకమ్మలు చేసుడు అవన్నీ ఉంటాయి కదా, గ్రాండ్ ఉంటుంది అనమాట. మన సైడ్ ఆడినట్టు ఇక్కడ సైడ్ అయితే ఉండదు. అండ్ ఇంకా మీరు అనుకోవచ్చు, ఇంత బాగా ఎందుకు ఆడాలి, పోవచ్చు కదా పండగకి ఊరికి అంటే, బావకైతే లీవ్స్ ఇయ్యరు అనమాట. ఇప్పుడిప్పుడే మాకు పోస్టింగ్ ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి ఇంత తొందర లీవ్స్ అయితే ఇయ్యరు. ఇంకా బావని వదిలిపెట్టి పోవాలంటే ఇంకా ఆ పండుగ చేసుకున్నా వేస్టే అనిపిస్తుంది నాకైతే. బావతో ఉండి సెలబ్రేట్ చేసుకుంటేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అందుకనే పోతే ఇద్దరం పోదాం, లేదంటే ఇంకా ఈయనే ఉందాం ఇద్దరం అని చెప్పేసి ఉన్నామన్నమాట ఇక్కడనే. అండ్ దివాళీ మిస్ అవుతాము. ఇంకా దివాళీకి అంత ఏమి ఉండదులేండి, మన ఊర్లలో ఎట్లుంటుంది నార్మల్. కానీ దసరాని గ్రాండ్గా చేస్తారు కదా, బాగుంటుంది. మిస్ అవుతున్నాం మేమైతే. అండ్ మీరైతే మస్తు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఇంటికాడ. అండ్ ఇంకా మీరు కూడా అనుకోవచ్చు, ఆర్మీ వాళ్ళని చేసుకుంటే లైఫ్ ఇట్లే ఉంటుంది, ఇంకా పండగలు ఉండవు ఏముండవు అనుకోవచ్చు. కానీ పండగల కన్నా ఇంకా ఇక్కడ ఉంటేనే హ్యాపీ ఉంటుంది అనమాట. ఉంటుంది చిన్నప్పటి నుంచి ఉన్నాం పండగలకి, ఇప్పుడు లేమంటే బాధ ఉంటుంది. కానీ మనకి వీలు కానప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఇంకా అడ్జస్ట్ కావాలన్నమాట. అన్ని దానిలోకి అడ్జస్ట్ అయితేనే లైఫ్ అనేది బాగుంటుంది. నిజంగా ఆర్మీ ఫ్యామిలీస్ అందరు కూడా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం అనమాట. ఇది ప్రాబ్లం అనేం కాదు, మనం ఎట్లా అనుకుంటే అట్లా అనమాట. మనకి మన హస్బెండ్ మీద ప్రేమ ఉంటే ఇంకా అవన్నీ ఏం గుర్తుకు రావన్నమాట. అంటారు ఇంక అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కదాని ఎట్లుంటావు అసలు ఇంట్లో అంటే. మేము ఇప్పుడు క్వార్టర్స్లో కూడా ఉండలేము, బయట రూమ్ తీసుకొని ఉంటున్నాం, క్వార్టర్స్ ఫిల్ అయిపోయినాయి అన్నీ అని. అందుకనే ఇంకా ఒక్కదాన్ని ఎట్లుంటున్నావు ఇంట్లో, నువ్వు నీ బిడ్డ ఇద్దరే అంటే. నార్మల్గా ఊర్లలో ఉంటే ఇంకా మంచిగా జోలు పెట్టుకుంటా, ఇంటి పక్కలతోటి మంచి ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా ఉంటాం కదా, ఒక్కరం అయితే ఉండకుండా. అప్పటి నుంచి ఇంకా అందరితోటి మాట్లాడుకుంటా అట్లా ఉంటాం కదా. అట్లాంటిది ఇంకా ఒక రూమ్లో తెచ్చేస్తే జైల్లో వేసినట్టు అనిపిస్తుంది అని వాళ్ళు అనుకుంటారు అనమాట. కానీ నాకు ఎట్లా అంటే, బావ నా దగ్గర ఉన్నాడు, నాకు సాలింగా అంటే 3 పూటలు నాతోటే తింటున్నాడు, నాతోటే ఉంటున్నాడు, సేఫ్ ఉన్నాడు అని నేను అనుకుంటాను అనమాట. అంటే ఆర్మీ లైఫ్ అంటే ఇంకా అట్లే ఉంటుంది అబ్బా. ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, పాపం టైంకి తింటున్నాడో లేదో అని ఉంటుంది. దూరం ఉంటే ఇక్కడ ఉంటే వీళ్ళ దగ్గర ఉంటే డ్యూటీకి వెళ్ళే టైంలో వెళ్తారు, వచ్చినప్పుడు అయితే మనతోటే తిని మనతోటే టైం అయితే స్పెండ్ చేస్తారు కదా. లేదంటే మనం ఇంటికాడ ఉంటే ఇంకా తిన్నాడో లేదో ఫోన్ ఎత్తరు ఒక్కొక్కసారి. ఇంకా టెన్షన్ ఉంటుంది కదా ఎంతైనా. 2 ఇయర్స్ బావ నన్ను విడిచిపెట్టి జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు అప్పుడు తెలిసిందనమాట బావ వాల్యూ ఏందో, తింటున్నాడా లేదా అని. ఎప్పుడు టెన్షనే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఆర్మీ ఫ్యామిలీస్ కూడా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఇది. అండ్ జమ్మూ కాశ్మీర్ అయిపోయాక ఢిల్లీకి అయితే వచ్చినాం కదా, ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదనమాట, మంచిగా హ్యాపీ అయితే ఉన్నాము. కానీ మన పండగలు అయితే మిస్ అయితేనే ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా పండగలప్పుడే లీవ్స్ పెట్టుకొని రావాలని అనుకుంటున్నాము. చూడాలి ఇంకెట్లయితుందో. అండ్ 2 ఇయర్స్ కూడా బావ అక్కడ ఉన్నాడని చెప్పినా కదా, అప్పుడైతే పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క ఆర్మీ అనే వాళ్ళు. అండ్ బావ కూడా ఫేస్ చేసిన అనమాట. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ చేసుకుంటూనే, జమ్మూ కాశ్మీర్ అంటే ఎంత డేంజర్ ఏరియానో మీకే తెలుసు కదా ఆల్రెడీ. అట్లాంటి ప్లేస్లో ఉండి కూడా వాళ్ళు పాపం ఫ్యామిలీని, పిల్లలని అందరిని వదిలిపెట్టి ఎట్లా ఉంటారో ఏమో, అసలు చాలా బాధ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా మనం ఇక్కడ ఒక్కసారి వచ్చినామంటే ఇంకా 6 మంత్స్ 1 ఇయర్ వరకు ఇక్కడనే ఉంటాం కాబట్టి ఇంకా మన వాళ్ళకి కూడా మస్తు బాధ ఉంటుంది అనమాట. మమ్మీ వాళ్ళకి ఇట్లా
అండ్ మా వాళ్ళకి ఎట్లా అంటే పండుగలకి రావాలి ఖచ్చితంగా అట్లా ఇట్లా అని ఏమనుకోరు అనమాట. ఏడున్నా సరే హ్యాపీ ఉంటుంది కదా, అది చాలు. బాణతో ఉంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది, అందుకని ఇంకా వాళ్ళకి తెలుసు అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మా వాళ్ళు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసారు అనమాట మా మమ్మీ వాళ్ళు. ఎప్పుడంటే వార్ జరిగింది కదా, జమ్మూ కాశ్మీర్లో ఉన్నా నేను అప్పుడు ఏమైందంటే మా డాడీ వేరే ఊరికి పోయిండంట. అక్కడ ఒక ఆంటీ ఉండి అన్నదంట, నీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే ఇట్లా 2 బిడ్డలు 2 కొడుకులు, అయితే ఇంకా పెళ్ళిళ్ళు అయినాయి ఆ పిల్లలకి అని అడుగుతారు కదా నార్మల్గా. అట్లా అడిగినప్పుడు ఇట్లా చిన్నల్లుడు ఆర్మీ అని అట్లా చెప్పిండంట డాడీ. చెప్తే ఆంటీ ఉన్నాయి అనంట, పిల్లని ఆర్మీకి ఇచ్చిర్రా మీరు, ఆర్మీకి ఎందుకు ఇచ్చిర్రు, ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా వాళ్ళకి, అట్లా ఇట్లా అని చెప్తున్నానంట ఇంకా ఆంటీ. ఇంకా మా డాడీ అయితే బాధపడ్డాడంట ఆ రోజు. అప్పుడే ఇంకా ఆ సిచ్యువేషన్ వార్ జరుగుతున్నాయి అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు టెన్షన్లు ఎక్కువ పెట్టుకునేది అనమాట. వాళ్ళు అవి ఇవి అని మాటలు చెప్తుంటే ఇంకా ఎక్కువ భయపడేది. కానీ మాకైతే ఏం కాకుండా సేఫ్ అయితే ఉన్నాము. నిజంగా ఆ సిచ్యువేషన్ అసలు ప్రతి ఒక్క ఆర్మీ ఫ్యామిలీస్ ఫేస్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి ప్రౌడ్గా ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు పడే కష్టం ఏందో మనం కూడా చూసి తెలుసుకోవాలి కదా, అరే ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా ఆర్మీ అంటే, ఇట్లా ఉంటుందా అని. అండ్ అది చూసే అదృష్టం మనకు వచ్చినందుకు ఫస్ట్ హ్యాపీ ఫీల్ కావాలన్నమాట. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మన దేశం కోసం పోరాడుతుంటే మన కళ్ళారా మనం చూస్తుంటే అదృష్టం ఉండాలన్నమాట అట్లా ఉండాలంటే. అండ్ ఇంకా కాశ్మీర్లో ఉండే వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ అక్కడనే ఉంటారు వాళ్ళు. నిజంగా ఏం గొడవలు అయినా సరే పాకిస్తాన్కి మనకి జమ్మూ కాశ్మీర్లోనే కదా ఫస్ట్ బార్డర్. వాళ్ళందరూ కూడా కాశ్మీర్లో ఉండే పీపుల్ అందరూ కూడా మన ఇండియన్ ఆర్మీ మీదనే నమ్మకం పెట్టుకొని ఉంటారనమాట. ఉంటే ఉంటాం, పోతే పోతాం, మనలు ఉన్నారు మనకేమవుతుంది అన్నట్టు ఉంటారనమాట డేర్గా. చాలామంది అయితే సాడ్గా ఫీల్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మేము ఇక్కడ వాళ్ళ హస్బెండ్స్ తోటి ఉన్నందుకు చాలా సాడ్గా ఫీల్ అయ్యారు అనమాట. పిల్లలతోటి ఉన్నందుకు నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అనమాట అప్పుడే. ఎందుకంటే బావ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు, బార్డర్లో ఉన్నాడు. అది నేను ఇంటికాడ ఉంటే ఇంకా నా ప్రాణాలే పోయేది కావచ్చు ఫస్ట్ ఇంటికాడ నుండి. అంత వార్ జరుగుతుందని తెలిసినాక కూడా అసలు మనం ప్రాణాలతోటి తట్టుకొని ఉండలేము. ఆర్మీ లైఫ్ అంటే ఇంక ఇట్లే ఉంటుంది అనమాట. ఆర్మీ ఫ్యామిలీస్ కూడా ఫేస్ చేయాలి ఒక్కొక్క టైంలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అండ్ చాలా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆర్మీ లైఫ్ అంటే హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళకేంది అని అయితే ఎప్పుడు అనుకోవద్దు. ఆర్మీ వాళ్ళు చాలా కష్టపడతారనమాట. అండ్ ఇంకా మొత్తం మీద అయితే మీరైతే మస్తు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా దసరా పండగకి. మన తెలంగాణలో అయితే ఇంకా చెప్పనే వద్దు. పండుగ వస్తుందంటే దసరా పండగకి ఏ పండగకి డ్రెస్సులు తీసుకోకున్నా దసరా పండగకి అయితే పక్కా అయితే షాపింగ్ చేస్తారనమాట. అది ఎంత లేని వాళ్ళైనా సరే కానీ అప్పుడు కొనాల్సిందే ఖచ్చితంగా దసరాకి. అండ్ ఇంకా మొత్తం బాగుంటుంది అనమాట ఊర్లల్లో అందరూ కలిసి నైట్ టైం గల్లీ మొత్తం కలిసి దుర్గామాత కాడ ఆడుతుంటే మస్తు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే దుర్గామాతను పెట్టరు అని తెలిసినాక ఇంకా ఫుల్ ఏడుపు వచ్చిందనమాట. కనీసం ఇట్లా ఏమంటారు మొక్కుకోవడానికి కూడా లేదు మనకి అని బాగా ఏడుపు వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని అట్లా కనుక్కొని ఒక తోటి పెడతారంట, మమ్మీ చూసొద్దామని చెప్పిండు. ఇంకా నా కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి అనమాట, ఆనంద బాష్పాలు. అట్లుంటుంది అనమాట హ్యాపీనెస్. కానీ ఇంకా ఆడికి పోయినా సరే మంచిగానే పెట్టిర్లేండి, కానీ మన అలాగా గ్రాండ్గా మరీ అంత పెద్ద విగ్రహం కాకుండా చిన్న ఫోటో ఉంటాయి కదా అవైతే పెట్టుకొని పూజిస్తారనమాట. పూజలు అయితే ఘనంగా చేస్తారు. ఇక్కడికి ఒక లాంగ్ వీడియో అయితే తీసి మీకోసం అని చూపిస్తానండి ఢిల్లీలో దసరా ఎట్లా జరుపుకుంటారు ఏంది అని. అండ్ ఇక్కడ చూడండి చౌడేశ్వరి గుడి కాడ మొత్తం చాలా మంది ఊరందరూ వచ్చి ఆడతారనమాట. మా ఊర్లో ఒకటే పెడతారు అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ అయితే మన ఇంటికాడ అయితే ఆడుకొని బతుకమ్మలను తీసుకొని పోయి మళ్ళీ గుడి కాడ పెట్టి దుర్గామాత కాడ మొక్కి అట్లా అక్కడ ఆడతారనమాట ఊరందరూ కలిసి. ఆడ ఎల్లో కలర్ శారీ కనిపిస్తుంది అక్కడ మన మమ్మీ అనమాట. అండ్ ఇంకా ఊళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఖచ్చితంగా అయితే పోతారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళ అత్తోళ్ళ ఇంటికన్నా ఉన్నారనుకోండి పండగకు, ఒకవేళ వాళ్ళ అత్తోళ్ళు పంపించలేదంటే ఇంకా ఏడుపులే ఏడుపుల 9 రోజులు కూడా బాధగానే కూర్చుంటుంది అనమాట. అట్లా వేయకండి అబ్బా, మీరు కూడా మంచిగా పంపించండి, పండగలకే కదా. మళ్ళీ
మళ్ళీ ఊరు కదా, పండుగలకే పోయి వస్తుంటారు కదా, అందుకని పంపించి వాళ్ళని హ్యాపీగా ఉంచితేనే మన ఇల్లు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ హ్యాపీగా ఉంటారో, సంతోషంగా నవ్వుతూ ఉంటారో, మన ఇల్లు కూడా అంత కలకల ఉంటుంది అనమాట. అండ్ అక్కడ ఎల్లో శారీ కట్టుకున్నాయి కదా, అక్కడ మా అక్క అనమాట. ఫస్ట్ టైం మా అక్క బతుకమ్మ ఆడుతుంది అనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. చాలా బాగా ఆడుతుంది అనమాట అందరితో పాటు. ఈసారి అయితే ఫెస్టివల్కి అక్క పోయింది ఇంటికి. మంచిగా ఎంజాయ్ చేస్తారు మమ్మీ వాళ్ళు అందరూ. దీనిలో ఉన్న వాళ్ళు అందరూ మన రిలేటివ్సే అనమాట. అందరూ పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఉన్నారనమాట. అందరు మన ఇంటి పక్కల వాళ్ళే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే తల్లిగారింటికి వస్తే బిడ్డలకు ఎంత సంతోషం ఉంటుందో, ఇంకా పండగలు వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నామని మనవన్లకు మనవరాళ్ళకు కూడా అంతే సంతోషం ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. పండగ ఊరుకొస్తున్నాం అని చెప్పుకొని తిరుగుతారు. మేము ఇంత పెద్దగా అయినాము, మళ్ళీ మాకు కూడా పిల్లలు పుట్టిరు, కానీ మా అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని ఇప్పటికీ కూడా ప్రతి పండగకి కూడా పిలవందే ఉండదన్నమాట. అమ్మమ్మ తాత కూడా ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, పండగకి రామ్మ అని పిలుస్తూనే ఉంటారు అనమాట. అమ్మమ్మ తాత అంటేనే ఇంకా చాలా బాగా చూసుకుంటారు కదా. మాకైతే మస్తు ఇష్టం అనమాట మా అమ్మమ్మ తాత అంటే. ఇంకా ప్రాణం అందరికీ కూడా. ప్రతి ఒక్క బిడ్డలకు, అందరికీ, మనవరాళ్ళకు అందరికీ ఫోన్ చేసి చెప్తారనమాట, పండగకి రండి అని చెప్తారు. అంత బాగా చూసుకుంటారు అనమాట. ఇప్పటికీ కూడా చాలా బాగుంటారు. వాళ్ళ ఇంటికి ఎవరైనా పోయిరంటే ఇంక అప్పుడు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి కొత్తగా ఎవరైనా వాళ్ళ ఇంటికి పోతే గిట్లు ఉండాలబ్బా అమ్మమ్మ తాతలు అంటే, ఇంత ప్రేమ చూసుకోవాలబ్బా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటారు నిజంగా. నాకైతే మస్తు ఇష్టం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే. అండ్ ఇక్కడ భవానీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మన అమ్మ వాళ్ళే అనమాట. మన ఇంట్లో రెంట్కుంటారు అని చెప్పిన కదా, అప్పుడు ఉండేవాళ్ళు. అండ్ అమ్మ వాళ్ళు కూడా ప్రతిసారి వచ్చి బతుకమ్మ అయితే ఆడతారనమాట మన ఇంటికాడ. చాలా బాగా అనిపిస్తుంది. మన ఫ్యామిలీ కాకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతారనమాట ప్రతి ఒక్కరు కూడా. బాగుంటుంది అనమాట అట్లా. అండ్ వాళ్ళు కూడా ఎక్కడుందో చాలా మిస్ అవుతున్నాం, ఎప్పుడు వస్తావు అట్లా ఇట్లా అని చెప్తే మస్తు బాధ అనిపిస్తుంది అనమాట నాకే. కానీ ఏం చేస్తాం చెప్పండి, అడ్జస్ట్ కావాలి అంతే. అండ్ ఇంకా అమ్మ వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారనమాట. డ్యాన్స్లు, సాంగ్స్ మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. మన ఇంటికాడ ఇంత గ్రాండ్గా ఆడుకుంటారు కాబట్టి ఇదంతా చూసి నేను బాధపడతా అని మమ్మీ వచ్చే ముందే మేమందరం కలిసి ఆడుకున్నాం అనమాట. వీడికి వచ్చే ముందు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా కదా, అప్పుడైతే మమ్మీ వాళ్ళందరూ కలిసి ఇంకా మేమందరం కలిసి ఆడుకున్నాం. మంచిగా డ్యాన్స్లు ఇట్లా చేసుకున్నాము, ఎంజాయ్ చేసినాం మంచిగా. కానీ దుర్గామాతను మొక్కే అవకాశం అయితే రాలేదు. ఇంకేం చేయలేము, మనసులో మొక్కుకుంటూ ఉండాలంతే. సో చూసిర్రు కదా, ఇట్లుంటుంది అనమాట ఆర్మీ లైఫ్ అంటే. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి, అన్నిటిని దాటుకుంటేనే ఇంకప్పుడు బాగుంటుంది అనమాట లైఫ్. ఇట్లుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి హస్బెండ్ రావాలి నాకు, మా డాడీ ఎట్లా చూసుకుంటాడో నన్ను అట్లా చూసుకునే హస్బెండ్ రావాలి అని అనుకుంటారు కదా. నిజంగా నాకైతే అంతకంటే ఇంకా మంచి హస్బెండ్ దొరికిండు. నన్ను మంచి చూసుకుంటాడు అని నమ్మకం అయితే మా వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిందనమాట బావ. నిజంగానే చాలా బాగా చూసుకుంటాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ బావ, నా లైఫ్లోకి వచ్చి నన్ను ఇంత హ్యాపీగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. డ్యూటీలో ఎంత ఇబ్బంది పడ్డా సరే కానీ ఇంటికి వచ్చే వరకు మాతో మంచిగా నవ్వుకుంటూనే ఉంటాడు అనమాట, హ్యాపీగా ఉంటాడు. నాకు ఇక్కడ దిక్కుంటే మా వాళ్ళు గుర్తుకు రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే అదే అనుకుంటా. చాలా బాగా చూసుకుంటాడు కాబట్టి. ఒకవేళ తిట్టేటోడు కొట్టేటోడు వచ్చినుంటే ఇంక అప్పుడు ఊరికి ఏడుస్తుంటే కావచ్చు, ఎప్పుడు పోతా ఊరికి అని. నేను పండగలకు పోతలేనని నాకన్నా బాగానే ఎక్కువ బాధపడుతున్నాడు అనమాట. పాపం మమ్మీ మంచిగా ఆడుకుంటుంటే కదా ఇంటికాడ ఉంటే, నా వల్లనే మిస్ అవుతున్నావు కదా ఇవన్నీ అని బాధపడతాడు అనమాట. నేనైతే అట్లా ఏం అనుకుంటలేను బావా, నువ్వెందుకు అన్నిసార్లు అంటున్నావు ఊకే అని అంటనమాట నేనే. అట్లా ప్రతి ఒక్కటి కూడా బాగా అర్థం చేసుకుంటాడు మన గురించి కూడా. అండ్ ఇంకా మమ్మీ అయితే ప్రతి ఒక్కటి కూడా ఊర్లో జరిగేటివన్నీ వీడియో తీసి నాకు పంపిస్తుంది అనమాట. ఇట్లా ఆడుతున్నాం చూడు పెట్టు యూట్యూబ్లో మమ్మీ మేము ఆడినాము అని చెప్తాను అనమాట. నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా కదా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి, నేను చేయడానికి ట్రై చేసి. మన రూమ్ టూర్ కానీ లేదంటే టెంపుల్స్ ఏమైనా మంచిగా మీకు తెలిసినవి ఫేమస్ టెంపుల్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి నేను చూసి మీకు కూడా చూపిస్తాను అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.